నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు ఫ్రైడే. మరి నిన్న కూడా స్టాక్ మార్కెట్స్ కొంత ఏంటంటే నష్టాల్లోనే ఉన్నాయి. సో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, సో ఏంటంటే ఈరోజు పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఆల్రెడీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మీరు స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళడానికి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ నైన్ మీకు కల్పిస్తున్న సదుపాయం. ఓకే, మరి అయితే మీకు తెలుసు కదా, తప్పనిసరిగా టీవీని మాత్రం మ్యూట్ చేసి మొబైల్లో మాత్రమే మాట్లాడండి. మొబైల్లో మాట్లాడితే ఏంటంటే క్లారిటీగా వినపడుతుంది, కాల్ కట్ కాదు, ఈకో రాదు. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీ కోసం చూడొద్దు, అసలు మీరు డైరెక్ట్గా మొబైల్లో మాత్రం మాట్లాడండి. మీకు తప్పనిసరిగా మాకు వినపడుతూ ఉంది, మేము తప్పనిసరిగా మీకు సలహా సూచన ఇవ్వడానికి ఎక్స్పర్ట్ గారికి కూడా వినపడుతుంది. కాబట్టి దయచేసి టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడమని మరోసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, సో ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే మూర్తి గారు. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్, మరి నిన్న స్టాక్ మార్కెట్స్ ఐటీ డౌన్ అవడంతో ఏంటంటే నార్మల్గా అంటే అసలు లాస్ట్లో ఉన్నాయి. మరి స్టాక్ మార్కెట్ ఈ రోజు ఎలా ఉండబోతోంది, అసలు ఎట్లా ఉంది సార్ పొజిషన్ ఏంటి, ఒక బ్రీఫ్ ఇవ్వరా సార్? 20 సెకండ్స్. ఈరోజు మనకి మార్కెట్ ఓపెనింగ్లోనే 236 పాయింట్లు డౌన్లో నిఫ్టీ అయితే ఓపెన్ అయిందండి. సో ఇంకా ఇక్కడి నుంచి కూడా ఇంకొక 150 పాయింట్స్ అంటే మనకి రీసెంట్గా వచ్చి భారీ గ్యాప్ ఓపెనింగ్ అయితే జరిగింది. సో ఆ గ్యాప్ ఫిల్లింగ్ అయితే నిఫ్టీ వస్తుంది. సో 25,350 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇంకొక 150 నుంచి 200 పాయింట్లు నిఫ్టీ ఈ రోజు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. ముఖ్యంగా మనం నైట్ యుఎస్ మార్కెట్లు అలాగే యూరోపియన్ మార్కెట్లు క్లోజింగ్ కనుక చూసుకుంటే చాలా వీక్ క్లోజింగ్ అయితే జరిగినాయండి. నాస్డాక్ యుఎస్ టెక్నాలజీ ఇండెక్స్ నాస్డాక్ అయితే మోర్ దెన్ 2% అయితే డౌన్ లో క్లోజ్ అయింది నిన్న. అలాగే యూరోపియన్ మార్కెట్లు కూడా బాగా డౌన్ లో క్లోజ్ అయినాయండి. అవును సార్. ముఖ్యంగా దీని అందరికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐటీ ఇండెక్స్ అండి. అవును. సో ఐటీ ఇండెక్స్ కనుక మీరు గమనిస్తే లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ లో అంటే రీసెంట్ గా ఫిబ్రవరి 3వ తారీఖు దగ్గర నుంచి చూసుకుంటే లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్స్ లో దగ్గర 22% డౌన్ అయిందండి హై నుంచి లోకి. సో 9 ట్రేడింగ్ సెషన్స్ లో 22% ఐటీ ఇండెక్స్ డౌన్ అవడం అది సామాన్య విషయం కాదు, అంత ఈజీ కాదండి. అవునండి. సో అంత డౌన్ అవడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. సో అది మనకి మార్కెట్ మీద తీవ్ర ప్రభావం అయితే చూపించింది. సో రిమైనింగ్ ఇండెక్స్లు ఎలా ఉన్నాయంటే రిమైనింగ్ ఇండెక్స్లు ఓకే, అంటే మిగతా ఇండెక్స్లు అంతా నెగిటివ్లు అయితే కనిపించట్లేదు. ఈ రోజు మనం చూసుకుంటే ఐటీ ఇండెక్స్ అలాగే మెటల్ ఇండెక్స్ కూడా మోర్ దెన్ 3% డౌన్ లో కనిపిస్తుంది ప్రస్తుతం. సో ఈ 2 ఇండెక్స్లు మనకి మేజర్గా మార్కెట్ని అయితే డౌన్ తీసుకొస్తున్నాయండి. సో ఈ రోజు అందుకనే కొద్దిగా మనం నెగిటివ్కి అయితే ఎక్స్పెక్ట్ చేసి, కొద్దిగా అంటే మనం పెద్ద మాట మాట్లాడితే మళ్ళీ ఇన్వెస్టర్స్ భయపడతారనే ఉద్దేశంతో నేను కొద్దిగా అంటున్నాను. సో ఒక 150 నుంచి 200 పాయింట్లు ఇంకా నిఫ్టీ ఈ రోజు కిందకి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మూర్తి గారు. ఎస్ సార్. ఓకే సార్, లెట్స్ సీ మరి ఫ్రైడే మరి ఎలా ఉంటుందో, మధ్యాహ్నానికి మరి ఇంకెలా ఉంటుందో చూద్దాం సార్. సో సార్ కావాల్సిన రమేష్ గారు విశాఖపట్నం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ నేను ఒక 3 స్టాక్స్ ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయాలా వద్దా చెప్తారా లేదని. ఫస్ట్ స్టాక్ వచ్చి అశోక్ లేలాండ్ అండి. ఓకే. సెకండ్ వన్ వచ్చి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ ఒకటి. థర్డ్ వన్ వచ్చి టాటా స్టీల్. ఈ 3 ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా ఇంకా ఆగనా సార్? ఓకే, మూడోది ఏంటిదండి సార్? టాటా స్టీల్. ఓకే. సో మీరు చూస్ చేసుకున్న 3 కంపెనీలు కూడా మంచి కంపెనీలు అండి, ఇబ్బంది ఏమీ లేదు. అశోక్ లేలాండ్ అక్యూములేషన్ స్టార్ట్ చేయండి సార్. ప్రస్తుతం మనకి 210 రూపాయలు ట్రేడ్ అవుతుంది. కొద్దిగా తీసుకోండి, అక్యూములేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి లాంగ్ టర్మ్లో మూమెంటం ఉన్న స్టాకే. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వచ్చేసి కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ మనకి 460 నుంచి 465 జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు మార్కెట్లు పెరగడం వలన, మార్కెట్ డౌన్ అవడం వలన కాదండి. జనరల్గా మనం చూసుకుంటే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఆల్మోస్ట్ మనకి 500 మార్క్ని అయితే రీచ్ అయిందండి. సో 500 మార్కెట్ రీచ్ అయిన తర్వాత కొద్దిగా మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, చిన్న రెసిస్టెన్స్ కనిపిస్తుంది. టెక్నికల్గా కూడా ఈ రోజు మార్కెట్లు ఎలా ఉన్నా ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంది టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్లో. అందుకని కిందకు వస్తుంది. 460 నుంచి 465 దగ్గరికి వచ్చినప్పుడు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్లో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. అలాగే టాటా స్టీల్. సో టాటా స్టీల్ వచ్చేసి ఈ రోజు కొంచెం అంటే మెటల్ సెక్టర్ ఇందాటే మనం చెప్పుకున్నాం డౌన్లో ఉంది అని, ఇంకొంచెం కిందకు వస్తుందండి. టాటా స్టీల్ కూడా మనకి 210 రూపాయల వరకు వెళ్ళిందండి. 211.1 రీసెంట్ హై. సో కొద్దిగా మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చిందండి ఇది.
మీరు ఇంకొంచెం కిందకి వచ్చిన తర్వాత 195 నుంచి 200 మధ్యలో అరౌండ్ 195 అయితే బెటర్ అండి. 195 నుంచి 196 అలా వచ్చినప్పుడు మీరు టాటా స్టీల్ ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్. ఓకే సార్. సార్ మరొక కాల్ అండి, కామేశ్వరి గారు కాకినాడ నుండి. నమస్తే మేడం. నమస్తే అండి, నేను మేడం. కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం లేదండి, బీపీ బయోకాన్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ అక్కడక్కడే ఉంటున్నాయి. ప్రాఫిట్ బుక్ చేసేసుకుని తర్వాత మళ్ళీ తగ్గినప్పుడు తీసుకోవచ్చు అంటారా? తర్వాత ఇంకో చిన్న డౌట్ సార్ నాకు, ఈ ఏదైనా స్టాక్ బ్యాన్ లిస్ట్ లో ఉంటుంది కదా, అదే కమాన్ క్యాపిటల్ అండ్ సెయిల్ అవి బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయని చెప్తుంటారు కదా, అది ఏదైనా స్టాక్ కి నెగిటివ్ అండి లేకపోతే ఏం కాదా? అవి రెండు నాకు ఒకటి డౌట్లు ఉన్నాయండి. అందుకే ఫస్ట్ క్వశ్చన్ లో నాకు బయోకాన్ ఒకటి అర్థమైందండి, రెండోది అర్థం కాలేదు. రెండోది ఏం స్టాక్ అండి? ఆర్బీఎల్ బ్యాంక్ అండి. ఆర్బిఎల్ బ్యాంక్ అండి. ఆర్బిఎల్ బ్యాంక్. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్ లో మీరు ఏదో పాయింట్ అడిగారు, ఏంటిదండి? మూర్తి గారు మీకు క్లియర్గా వినపడింది? మేడం, ఆ, సెకండ్ పాయింట్ ఏంటి అడిగారండి? అదే బ్యాన్ లిస్ట్ లో ఏదైనా స్టాక్ ఉంటే దానికి ఏమైనా నెగిటివ్ అవుతుందా ఏంటి, అదేమి లెక్కలేదా అని అడుగుదాం. అదొక డౌట్ ఎప్పుడు. ఏ లిస్ట్ అండి? బ్యాన్ లిస్ట్ లో ఉంటే బ్యాన్ లిస్ట్ లో ఉంటే Ban స్టాక్. list లో. ఓకే, అర్థమైందండి. ఓకే. బ్యాన్ లిస్ట్ లో ఉండే స్టాక్ కి నెగిటివ్ ఏం లేదండి. అంటే డెరివేటివ్ సెగ్మెంట్ లో మీకు బ్యాన్ లిస్ట్ లో ఉంది అని అంటే అక్కడ కాంట్రాక్ట్స్ అన్ని అయిపోయినాయి అండి, అందువల్ల బ్యాన్ లిస్ట్ లోకి వస్తుంది. న్యూ కాంట్రాక్ట్స్ తీసుకోవడానికి వీలు లేకుండా, అంతకుమించి ఇంకేం లేదు. ఈక్విటీలో మీకు ఇబ్బంది ఏం లేదండి, మీరు బై చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఏం లేదు. రైట్. అండ్ బయోకాన్ అండ్ ఆర్బిఎల్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు కదా మీరు. అవునండి. సో బయోకాన్ అయితే కరెంట్ ప్రైస్ లో వద్దండి, కొద్దిగా వెయిట్ చేద్దాం. ఏదైనా 400 మార్క్ దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడైతే వద్దు. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ ఆల్రెడీ ఉంటే బయోకాన్ హోల్డ్ చేయండి, ఎందుకంటే నాకు క్వశ్చన్ క్లియర్గా అర్థం కాలేదు. అవునండి, అంతే, అదే అదే ఆల్రెడీ చెప్పాను. వాయిస్ కొంచెం డిస్టర్బ్గా వచ్చింది. అవును అవును సార్. సో ఉంటే హోల్డ్ చేయండి, ఒకవేళ ఫ్రెష్గా తీసుకోవాలనుకుంటే 400 దాటిన తర్వాత తీసుకోండి. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ కూడానండి, ఉంటే హోల్డ్ చేయండి, ఫ్రెష్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రం 325 దాటిన తర్వాత తీసుకోండి. ఓకే, రైట్. ఓకే మేడం, అదే సూచన. సో సార్ మరో కాల్ అండి, మహేష్ గారు హైదరాబాద్. గుడ్ మార్నింగ్ అండి మహేష్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. యా సార్. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. ఒక 3 స్టాక్ సార్. సార్ చెప్పండి. ఒకటి నెట్వర్క్ టెక్నాలజీ, నెట్ వెబ్. రెండోది వచ్చేసి కేన్స్ టెక్నాలజీ. ఓకే. ఈ రెండు ఫ్రెష్ బై. మూడోది వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ 1357 లో ఉన్నాయి సార్. 13057. 13057. ఓకే. అది హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? ఓకే. ఈ రెండు ఫ్రెష్ బై. నెట్వర్క్ టెక్నాలజీస్ ఇప్పుడే వద్దు సార్, బాగా మనకి కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ అండ్ కన్సాలిడేషన్ ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ఈ ప్రైస్లో నెట్ వెబ్లో ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయొద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. నెట్ వెబ్లో 2880 దగ్గర నుంచి 3600 మధ్యలో మనకి లాస్ట్ ఇయర్ నవంబర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కన్సాలిడేషన్ జోన్లోనే కనిపిస్తోందండి. అంటే మొమెంటం లేదు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, అందుకని ఇప్పుడు కొద్దిగా ఈ ప్రైజ్లు అయితే వద్దండి. కేఎస్ టెక్నాలజీస్ రీసెంట్గా కొంచెం పెరిగింది కానీ బట్ రీసెంట్ రిజల్ట్స్ అంత బాగా రాలేదండి. మనకి 5 ఫిబ్రవరిన రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్లో మనకి రెవెన్యూ వచ్చేసి 14.7% ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువ వచ్చింది. అలాగే ఎర్నింగ్స్ కూడా 38.82% డౌన్లో వచ్చింది. సో రిజల్ట్స్ మనకి వీక్గా వచ్చినాయి అండ్ స్టాక్ కూడా బాగా డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ అక్టోబర్ దగ్గర నుంచి. సో ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కేన్స్ టెక్నాలజీస్లో ఎంట్రీస్ అనేది కొత్తగా ఫ్రెష్గా ఏం ప్లాన్ చేయదు, కొద్దిగా వెయిట్ చేద్దాం. కొంచెం మనకి మూమెంటం అప్సైడ్ స్టార్ట్ అయితే అప్పుడు ప్లాన్ చేద్దాం. అండ్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అడిగారు. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ వచ్చేసి కొంచెం హై ప్రైస్లో 13,000 దగ్గర ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రీసెంట్ రిజల్ట్స్ కూడా కొద్దిగా మిక్స్డ్గా వచ్చినాయండి, అందువల్ల కొద్దిగా మనకి బేరిష్ అండ్ కన్సాలిడేషన్, మెయిన్గా కన్సాలిడేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడే యావరేజ్లో అయితే ఏం ప్లాన్ చేయొద్దు, హోల్డ్ చేయండి. ఒకవేళ లోవర్ లెవెల్స్కి వచ్చి అంటే 12,400, సో 12,400 లెవెల్స్ దగ్గరికి వచ్చి మనకి బ్రేక్ అవ్వకుండా తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దామండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. సార్ అలాగే ముందుకు వెళ్ళండి సార్. సో సార్ నాగార్జున గారు కుకట్పల్లి. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ కెమికల్ స్పెషాలిటీ అండ్ బాల్మర్ లారీ ఇవి రెండు 15% లాస్ లో ఉన్నాయి సార్. ప్లస్ సంభవ్ స్టీల్స్ ఫ్లాట్ గా ఉంది సార్, నో ప్రాఫిట్ నో లాస్. వాటిని ఏమన్నా అలా హోల్డ్ చేయించా ఎగ్జిట్ అవ్వచ్చా సంభవ్ స్టీల్స్? ఇవి రెండు ఏం చేయమంటారు సార్? ఇది కెంట్కాన్ అండ్ బాల్మర్ లారీ. సంభవ్ స్టీల్స్ ఏంటండి పరిస్థితి, ఏమన్నారు సార్ సంభవ్ స్టీల్స్ తీసుకోవాలంటున్నారా?
లేదు ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నాయి సార్. నో ప్రాఫిట్ నో లాస్. ఫ్లాట్గా ఓకే, ఎంతలో అంటే అరౌండ్ 97లో ఉన్నాయా మీకు? 98 అట్లా ఉన్నాయి సార్. ఓకే ఓకే. బల్మర్ వైర్ వచ్చేసి ఇంకొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి. 175.41లో ఉంది, ఇంకొద్దిగా డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. కొద్దిగా మనకి వెరీ షార్ట్ టర్మ్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. యావరేజ్లు కూడా ఏం ప్లాన్ చేయొద్దు. లోవర్ లెవెల్స్లో మనకి 170 దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెమ్కాన్ స్పెషాలిటీ, ఇది కూడా అంతేనండి, డౌన్ ట్రెండ్ ఉంది. రిజల్ట్స్ ఈ రోజే కదండి కెమ్కాన్లో? నిన్న వచ్చినాయి సార్. నిన్న వచ్చినాయా? ఓకే, అవును. నాకు రిజల్ట్స్ ఈ రోజు అన్నట్లుగా చూపిస్తోంది. ఎలా వచ్చినాయి సార్? నేను రిజల్ట్స్ చూడలేదు. రిజల్ట్స్ అంటే మార్జిన్స్ బాగా డౌన్ అయినాయి సార్. ఓ ఓకే. ఆల్రెడీ వీక్గా ఉన్న స్టాక్ అండి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి బాగా వీక్గా ఉంది, 290 జోన్ నుంచి. సో లోవర్ లెవెల్లో మనకి సపోర్ట్ వచ్చేసి 165 దగ్గర సపోర్ట్ కనిపిస్తోందండి. సో ఈ రోజు అంటే మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ఎందుకు వస్తుందని అనుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ కూడా నేను ఒకసారి చూస్తానండి. బట్ ఎనీవే 165 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆ లెవెల్ హోల్డ్ చేసి తిరిగి పెరుగుతూ ఉంటే మనం యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇమీడియట్గా దీనిలో ఎగ్జిట్ అవ్వాల్సినంత అయితే కనిపించట్లేదు. కొద్దిగా షార్ట్ టర్మ్లో కొంచెం మూమెంటం స్టార్ట్ అవడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అందుకని కొద్దిగా వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయింది స్టాక్. ఇక కొంచెం వెయిట్ చేద్దాం సార్. 165 వరకు కొంచెం గ్యామిల్ చేద్దాం, ఆల్రెడీ ఇంతవరకు ఉన్నాగా. సంభవ్ హోల్డ్ చేయండి సార్, పెరుగుతుందండి. సంభవ్ స్టీల్స్ అయితే హోల్డ్ చేయొచ్చండి, పెరుగుతుంది. అండ్ ఒకవేళ షార్ట్ టర్మ్లో కావాలంటే 105 నుంచి 108 మధ్యలో మీరు షార్ట్ టర్మ్లో బుక్ చేసుకోవచ్చు, పెరుగుతుందండి. సార్ ఓకే రైట్ సార్, అలాగే సార్. ఓకే సార్ ఆ రకంగా సార్ నాగార్జున గారు. సో సార్ మరి ఈ వేళ ఎలా ఉండబోతుంది సార్? జనరల్గా ఈ నేపథ్యంలో ఐటీ కొద్దిగా డల్గా ఉంది కదా, అదే మీరు చెప్పినట్టుగా ఇందాకనే 9 సెషన్స్లో కూడా అట్లా ఇబ్బంది ఉందని చెప్పారు సార్. మరి ఈరోజు ఐటీ కానీ మిగిలిన వాటిలో ఎలా ఉండొచ్చు ఏంటి సార్? ఐటీ సెక్టర్ బాగా డౌన్ అయిపోయిందండి. అంటే భయాల వల్ల బాగా డౌన్ అవుతుంది సార్. ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అనౌన్స్ చేశారో, మా టూల్ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్ని కూడా మా టూలే చేసేస్తుంది అని. సార్ సో అది కొద్దిగా ప్రకంపనలు సృష్టించిందనే చెప్పుకోవచ్చు ఐటీ సెక్టర్లో. సార్. సో అయితే అది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది, కంపెనీలు ఎంతవరకు దాన్ని అడాప్ట్ చేసుకుంటాయి, అలాగే దానికి కౌంటర్ మెజర్గా అంటే దాంట్లో పనిచేసే విధంగా మళ్ళీ రీసోర్సెస్ని ట్రైన్ చేసే విధంగా చేసుకుంటే, అంటే ఇప్పుడు జాబ్స్ కంప్యూటర్లో వచ్చిన తర్వాత జాబులు పోతాయని మొదట్లో అన్నారు, ఎక్కువైంది. ఇప్పుడు ఏ వస్తే మళ్ళీ జాబులు పోతాయని అంటున్నారు, మళ్ళీ ఎక్కువ అవుతాయండి, ఏం పోవండి. అయితే కాకపోతే ఏంటంటే జాబులు చేంజ్ అవుతాయి సార్. ఇదివరకు చేసే విధంగా ఉండదు, ఇప్పుడు వేరే విధంగా జాబ్ చేయాల్సి వస్తుంది. అంటే స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి మనం. అవునండి. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మనం స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకుందామండి. ఇప్పుడు నేను 1995 నుంచి 96 ఆ టైం నుంచి మార్కెట్లో ఉన్నాను. సో ఆ టైంలో ఉన్న మార్కెట్ వేరు, ఇప్పుడు ఉన్న మార్కెట్ వేరు. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటానే ఉన్నాం మేము కూడా ప్రస్తుతం. ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ప్రతి ఫీల్డ్లోనూ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలండి. అప్గ్రేడ్ చేసుకుంటేనే మనం సస్టైన్ అవుతాం. అలాగే సార్. ఐటీ కంపెనీస్ కూడా అలాగే ఉంటాయండి డెఫినెట్గా. సార్